హాయ్. అడ్మిలెట్ అనే ఒక ప్రొడక్టివిటీ ఎక్స్పర్ట్ అలాగే మోటివేషనల్ స్పీకర్ ఒక మాట అన్నాడు. ఏంటంటే నాకు వారానికి 21 రోజులు ఉన్నాయని. అతను ఏమంటాడంటే నాకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఒకరోజు, 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకరోజు, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఒకరోజు అంటాడు. ఆ వీడియోని నేను చూసినప్పుడు యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోయింది అనమాట. వైరల్ అంటే ఎలా అంటే బ్రో జస్ట్ రీనేమ్డ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని కామెంట్స్ అనమాట. బాగా అతన్ని ట్రోల్ చేస్తూ వీడియోలు పెట్టారు. అయితే అది ఒక ట్రోల్ చేయటమైనా బుల్లింగ్ చేయటమైనా ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ వీక్నెస్ అంటారు ఒక అతను. ఏంటంటే ఇతరులు చేసిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేక, ఇతరులు చెప్పిన ఏదైనా ఒక మంచి విషయాన్ని లేకపోతే వాళ్ళ సక్సెస్ని యాక్సెప్ట్ చేయలేక వాళ్ళని మనం బుల్లీ చేస్తాం. అంటే ఏంటంటే వాళ్ళని విమర్శిస్తాం. వాళ్ళు అతను ఏం చెప్తున్నాడు, అతని పాయింట్ ఏంటి అనేది అర్థం చేసుకోకుండా ట్రోలింగ్ చేస్తున్నారు. అతని పాయింట్ ఏంటంటే ఒక 100 సంవత్సరాల క్రితం మనుషులకి 24 గంటలు ఉండేది ఒక రోజులో. ఇప్పుడు కూడా 24 గంటలే ఉంది. అయితే అప్పుడు ఏదైనా పని చేయాలంటే ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక లెటర్ని ఎక్కడికైనా పంపించాలంటే నెలలు పట్టేది. ఒక మెసేజ్ పంపించుకోవాలంటే నెలలు పట్టేది. ట్రావెల్ చేయాలంటే నెలలు పట్టేది. ఇప్పుడైతే మనం ట్రావెల్ చేయాలంటే ఒక 24 గంటల్లో ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళిపోవాలంటే వెళ్ళగలుగుతున్నాం. లేదా ఒక వితిన్ సెకండ్స్లో మెసేజ్ పంపించుకోగలుగుతున్నాం, వీడియో కాల్స్ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అప్పుడు 24 గంటల్లో జరిగే పనిని ఇప్పుడు మళ్ళీ అలాగే 24 గంటల్లో చేసుకుంటే ఎలాగా అని చెప్పి అతను వాదిస్తున్నారు అనమాట. దీని అంతటికీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. పార్కిన్సన్స్ లా అని ఒకటి ఉంది. పార్కిన్సన్ అనే ఒక సైకాలజిస్ట్ ఏం చేశాడంటే ఒక లాని కనిపెట్టాడు. పార్కిన్సన్స్ లా అంటారు దాన్ని. వర్క్ ఎక్స్పాండ్స్ సో యాజ్ టు ఫిల్ ద టైమ్ అవైలబుల్ ఫర్ ఇట్స్ కంప్లీషన్. అంటే ఏంటంటే ఒక పని కంప్లీట్ చేయడానికి ఆ పనికి ఇవ్వబడిన టైం ఎంత ఉందో అంత టైంని కూడా ఆ పని తీసుకుంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే మనం ఒక పనికి ఎంత టైం ఇస్తామో అంత టైమే చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజులో ఆ పనిని కంప్లీట్ చేసేలే అని పెట్టుకున్నాం అనుకోండి, ఈ రోజంతా దానికి పడద్దు. లేదా ఈ నెలలో ఒకటి కంప్లీట్ చేయాలి. సపోజ్ ఏదైనా బుక్ చదవాలని పెట్టుకున్నాం అనుకోండి, ఈ నెలలో కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాం అనుకోండి, ఈ నెల అంతా పడద్దు అనమాట చదవటానికి. అలా కాకుండా ఈవేళ సాయంత్రం లోపు చదవాలని పెట్టుకున్నాం అనుకోండి, ఈ రోజులో అయిపోద్ది ఆ పని. ఒక పనికి ఎంత టైం ఇస్తామో అంత టైంని ఆ పని తీసుకుంటుంది. ఒకవేళ తక్కువ టైం ఇచ్చామనుకోండి, ఇంకొక వ్యక్తి కన్వర్ట్ చేసి చెప్పాడంటే వర్క్ ఎక్స్టెండ్స్ టు ద టైమ్ ఇట్ వాజ్ అలాటెడ్ అని ఉంటుండగా వర్క్ కాంట్రాక్ట్స్ అంటే తక్కువ టైం ఇచ్చామంటే కనుక తక్కువ టైంనే తీసుకుంటుంది. అది మనం ఎంత టైం ఇస్తామో ఆ పని అంతే టైం తీసుకుంటుంది. ఎఫర్ట్స్ పెరుగుతాయి. ఎక్కువ టైం ఇచ్చామంటే ఎఫర్ట్స్ తగ్గుతాయి, తక్కువ టైం ఇచ్చామంటే ఎఫర్ట్స్ పెరుగుతాయి. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు పని అవుతుంది అని నేను ట్రై చేద్దామని చెప్పి సాధారణంగా నాకు స్పిరిచువల్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాను. దానికి ఇంచుమించుగా ఒక వీడియోకి 1 వీక్ అలా పడుతుంది. ఎందుకంటే ఒక వీడియో ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ దానికి కావాల్సిన రైటింగ్ చేసుకోవాలి, అవసరమైన రీసెర్చ్ ఏమైనా ఉంటే చేసుకోవాలి, తర్వాత షూటింగ్ చేసుకోవాలి. షూటింగ్ టైంలో ఆడియోని నేను విడిగా రికార్డ్ చేసుకుంటాను, వీడియోని మళ్ళీ విడిగా రికార్డ్ చేసుకుంటాను. ముందు ఆ 2 షూటింగ్ అయిపోయిన తర్వాత ఆడియో ఎడిటింగ్ చేసుకోవాలి, తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, తర్వాత వీడియో ఎడిటింగ్ చాలా టైం పట్టేస్తుంది అనమాట. అన్నిటికీ ఒక్కో దానికి ఒక్కో రోజు పడుతుంది. సో ఈరోజు నేను ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను. అట్లీస్ట్ తక్కువలో తక్కువ నేను వీడియో చేయాలంటే ఇప్పటి వరకు ఒక్క రోజులో అయితే వీడియో చేయలేదు, యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. ఈరోజు ఒక్క రోజులో వీడియో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక రోజు అంటే ఏంటంటే నేను టైటిల్లో పెట్టినట్టుగా ఒక రోజులో చేసే పనిని గంటలో చేయండి అని పెట్టాను కదా. సో వీడియో అప్లోడ్ చేయాలంటే నాకు ఇప్పటి వరకు కనీసం 2 రోజులు పట్టింది. 2 రోజుల కన్నా తక్కువ ఎప్పుడు చేయలేదు. సో 2 రోజులు కాబట్టి 2 గంటలు. 2 గంటల్లో నేను వీడియోని షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అనేది టైం మన చేతుల్లో లేదు కాబట్టి షూట్ చేసి ఎడిట్ చేయటం, మొత్తం దానికి ఆడియో ఎడిటింగ్ అయినా వీడియో ఎడిటింగ్ అయినా ఏమీ క్వాలిటీ తగ్గకుండా చేయాలంటే 2 గంటల్లో అవుతుందా లేదా అని నాకు నేనుగా ఛాలెంజ్ చేసుకుంటున్నాను. ఆ వీడియో ఏమైందో లాస్ట్లో కూడా మీకు లింక్ షేర్ చేస్తాను అనమాట. అయితే 2 అవర్స్లో చేయాలంటే కనుక మనం దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఏదైనా పని మనము మోస్ట్ ఎఫెక్టివ్గా ఫోకస్ మోడ్లో మనం చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉదయం చేయాలి. డోపమిన్ అనేది మార్నింగ్ టైంలో ఫుల్గా ఉంటుంది అనమాట. అది బ్రెయిన్లో కెమికల్ రిలీజ్ అవుతుంది. అది మనకి మోటివేషన్ తీసుకొస్తుంది, ఫోకస్గా ఉండేలా చేస్తుంది. బ్రష్ చేసుకున్నా లేకపోతే మార్నింగ్ ఏం చేసుకున్నా సరే మనం అట్లీస్ట్ 1 అవర్ వరకు మన మొబైల్ ఫోన్ని ఫిజికల్గా దాన్ని టచ్ చేయకూడదు, దాన్ని అసలు ముట్టుకోకూడదు, దాన్ని అసలు స్క్రీన్ చూడకూడదు.
రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ 2 అవర్స్లో నేను ఏం చేస్తున్నానంటే మొబైల్ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసి షవర్ చేసి వచ్చి డీప్ ఫోకస్లో ఉండి ఆ 2 అవర్స్లో షూట్ చేయటం, ఎడిట్ చేయటం, పబ్లిష్ చేయటం అదంతా ట్రై చేస్తాను. ఆ ఛాలెంజ్ నేను చేసిన తర్వాత అది సక్సెస్ అయిందా లేదా అనేది మీకు లాస్ట్లో చెప్తాను. వాళ్ళు చెప్పిన ట్రిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను ఫాలో అయ్యాను. ఎర్లీ మార్నింగ్ అసలు మొబైల్ ఫోన్ ముట్టుకోలేదు. వర్క్ స్టార్ట్ చేసిన వెంటనే ఫ్లైట్ మోడ్లో పెట్టేశాను. తర్వాత ఆడియోని, వీడియోని విడివిడిగా రికార్డ్ చేశాను, విడివిడిగా ఎడిట్ చేశాను. ఆ వీడియో ఎడిట్ చేయటం 2 గంటల్లో అయిందా లేదా, అప్లోడ్ చేయటం 2 గంటల్లో అయిందా లేదా, అది ఏమైందో చెప్తానన్నాను కదా, అలాగే చేశాను, ట్రై చేశాను. నాకు 2 గంటల్లో రీసెర్చ్ చేయటం, రైటింగ్ రాయటం, షూటింగ్ చేసుకోవటం అంతా అయిపోయింది. వీడియోని సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఏదంటే ఇప్పుడు మీరు చూసే వీడియోనే. కాబట్టి మనము ఒక పనికి ఎంత టైం ఇస్తామో అంత టైమే. ఒక రోజులో చేసే పనిని గంటలో చేయాలనుకుంటే మనం చేయగలం.